రోజులుగా అన్నం నీరు లేకుండా వర్షానికి తడుస్తూ ఎండకి ఎండుతూ 90 ఏళ్ల వృద్ధుడు కొన ఊపిరితో పోరాడుతూ స్థానికుల కంటపడిన ఘటన కొడవలూరు మండలం నాగరాజుపాలెం హైవే సమీపంలోని పొలాల వద్ద చోటు చేసుకుంది. పొలాల్లోకి వెళ్లిన కొందరు వ్యక్తులు చెట్ల పొదలలో ఏదో శవం ఉందని దగ్గరకు వెళ్లి చూడగా వృద్ధుడు కొన ఊపిరితో ఉన్న విషయం తెలుసుకుని స్థానికులు ఆ వృద్ధుడిని బయటికి తీసుకొచ్చి నీరు ఇచ్చి అన్నం పెట్టగా ఆ వృద్ధుడు కాసేపటికి తేరుకుని అసలు విషయం బయటపెట్టాడు. తనది కొత్త వంగోలు గ్రామమని, తన పేరు స్వర్ణ వెంకయ్యని, 3 రోజుల క్రితం తన సొంత మనుషులే పొలాల్లో వదిలి వెళ్లిపోయారని వాపోయాడు. నాగరాజుపాలెం టీడీపీ నాయకుడు బండి కిరణ్ కుమార్, బీజేపీ మండలాధ్యక్షుడు శివకుమార్ దగ్గరుండి వృద్ధుడిని ప్రథమ చికిత్స నిమిత్తం 108లో వైద్యశాలకు తరలించారు. నిదానం తిని చెప్పాను పొరపాటు గొంతు పెట్టుకుంటుంది. కొత్తగా ఏడ మీద నీకు తెలుసా? అంతే రామసుబ్బమ్మ తమ్ముడు అంట, తమ్ముడు అన్న అంట. నేను పట్టుకుంటే